బ్రేకింగ్ న్యూస్ శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది. వైసీపీ శ్రీకాళహస్తి మండలాధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ మృతి చెందారు. తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరారు ఆయన తండ్రి మహాదేవరెడ్డి. శ్రీకాళహస్తిలో దారుణ ఘటన జరిగింది. వైసీపీ శ్రీకాళహస్తి మండలాధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ దాడి ఎప్పుడు జరిగింది, సో వాళ్ళు ఎవరనేది ఏమైనా ప్రాథమికంగా అనుమానిస్తున్నారా? శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిలో రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల యజమాని ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల పేరుతో అటు స్కూల్స్, కాలేజెస్, డిగ్రీ వరకు, గ్రాడ్యుయేషన్ వరకు కాలేజీలు నడుపుతున్న ఏదైతే మధుసూదన్ రెడ్డి తల్లి స్వగ్రామంలో ఉంటారో తల్లి తండ్రి కోసం సొంతంగా ఒక పెద్ద భవనం నిర్మించి అందులో తల్లిదండ్రులను ఉంచాడు. ఈ నేపథ్యంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు అక్కడికి చేరుకొని గ్రిల్స్ కట్ చేసి లోపలికి ప్రవేశించి ఇంట్లో చోరీకి పాల్పడి జయమ్మ మీద దాడి చేశారో ఆమె ఏదైతే వృద్ధురాలు 72 సంవత్సరాలైన వృద్ధురాలు జయమ్మ అక్కడికక్కడే మరణించింది. మరోవైపు తీవ్రంగా గాయపడ్డ మధుసూదన్ రెడ్డి కాళహస్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 2 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది దోపిడీ దొంగల వ్యవహారమా, లేకపోతే గ్రామంలో కొంత ఏదైతే మధుసూదన్ రెడ్డికి మరో వర్గం మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒక భూమి విషయంలో వీరి మధ్య చిరకాలంగా గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఈ ల్యాండ్ విషయంలో ఏదైనా గొడవ జరిగి వారు దాడి చేసి చంపారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.